మీరు చేసినటువంటి ఆ బలియాగం మా మధ్య తండ్రి ప్రభు బల్లగా ఉంచబడినటువంటి సందర్భంలో మమ్మల్ని మేము పరిశీలించుకొని సరిదిద్దుకొని యోగ్యత కలిగి బలలో చేయివేయటానికి కావలసిన మీ కృప అనుగ్రహించమని వేడుకుంటా ఉన్నాం. నిలబడిన మీ దాసుడు బలహీనుడు, ప్రభా మీరు కనికరించండి, కృప చూపించండి. అవసరమైనటువంటి కొద్ది మాటలు మీరు అనుగ్రహించమని వేడుకుంటూ స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో ఘనపరచి స్తుతించి ప్రార్థిస్తా ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. అపోస్తలుల కార్యము 1వ అధ్యాయము 11వ వచనములో మనం చదువుకున్నటువంటి రీతిగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నది ఏంటంటే, ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. కాబట్టే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించి తను వచ్చినటువంటి కార్యం మరి 3.5 సంవత్సరాల పాటు తాను పరిచర్య చేసి సర్వమానవాళి యొక్క పాప పరిహారార్థమై తనను తానే బలిగా అర్పించుకొని సమాధి చేయబడి 3వ దినాన్న పునరుద్ధానుడై తిరిగి లేచి 40 దినాలు ఆయా రీతులుగా వారికి కనబడి తనను తాను మరి రుజువుపరుచుకుంటూ తిరిగి ఆరోహణుడై వెళ్ళినటువంటి ఆ సందర్భంలో అక్కడ పలికినటువంటి మాటే మనం చదువుకుంటూ వచ్చాం. కాబట్టే ప్రభువు చెప్పినటువంటి, అంటే అక్కడ 2 మనుష్యులు అనేది మనం చూస్తాం. తెల్లని వస్త్రాలు ధరించుకునేటువంటి 2 మనుష్యులు చెప్పినటువంటి ఆ మాట నెరవేర్చబడాల్సినటువంటి మాటగా మనం చూస్తాం. లూకా వ్రాసినటువంటి ఈ అపోస్తలుల కార్యము, లూకా వైద్యుడు తాను పరిశీలించి వ్రాసినటువంటి మాటలు అనేటటువంటిది మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా ప్రభువారు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత తాను కనపరుచుకున్నప్పుడు పలికినటువంటి మాటలు గత వారాల్లో మనం చూస్తూ వచ్చాం. అయితే ఈ దినాన్న తాను ఆరోహణమయ్యేటప్పుడు తిరిగి తండ్రి యొద్దకు లేదా పరలోకానికి తాను తిరిగి వెళ్ళేటప్పుడు తాను పలికినటువంటి మాటలు, ఒక 5 మాటలు మనం ఇక్కడ చూసి ముగించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నటువంటిది ఏంటిది అంటే, మొదటిదిగా మనం గమనిస్తే గనక 3వ వచనంలో మనం చదువుతాం, ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారి కగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి
తను తానే సజీవునిగా కనపరచుకొనెను. కాబట్టి యేసువారు లేచిన తర్వాత ప్రభు చేసినటువంటి పనుల్లో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అక్కడ వ్రాయబడినటువంటి మాట ప్రకారం 40 దినాల వరకు దేవుని రాజ్య విషయాల గురించి వారికి బోధిస్తూ అనేకమైనటువంటి ప్రమాణాలు, అంటే అక్కడ వ్రాయబడింది రుజువులు చూపిస్తూ ఆయన మరి తనని తాను సజీవుడిగా కనపరుచుకున్నట్లుగా మనం చూస్తాం. దేవుని రాజ్య విషయాలు బోధిస్తూ వచ్చాడు. రెండవదిగా మనం గమనిస్తే గనక 4వ వచనంలోనే మనం చూస్తాం, ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కానీ. రెండవది మనం అక్కడ గమనించేది ఏంటంటే, దేవుడు ప్రభు తాను శరీరధారిగా ఉండి మరి తనను తాను బలిగా అర్పించుకునే దాని కొరకై ముందుగా తన శిష్యులకు ఏదైతే వాగ్దానం చేస్తూ వచ్చాడో ఆ వాగ్దానం కొరకు కనిపెట్టుకొని ఉండండి అనేది రెండవది. మూడవదిగా మనం గమనిస్తే గనక 5వ వచనంలో యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుదురనెను. కాబట్టి పరిశుద్ధాత్మ బాప్తిస్మము అనేటటువంటి దానిని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. 4వది మనం చూస్తే గనక 6వ వచనం, కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యము మరలా అనుగ్రహించెదవా అని ఆయనను అడుగగా ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలిసి కొనుట మీ పని. కాబట్టి ఆయన రాజ్యము గురించినటువంటి ఏదైతే అపోహ వారిలో ఉందో ఆ అపోహను తొలగించినట్లుగా మనం చూస్తాం. అంటే ప్రభువారు ఆయన యొక్క శిష్యులను తన పరిచర్య కొరకై సంపూర్ణంగా సిద్ధపరుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. తర్వాత 5వదిగా మనం గమనిస్తే గనక 8వ వచనం, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉండెదరని వారితో చెప్పు. కాబట్టి 5వదిగా వారిని తన పని కొరకై నియమిస్తూ ఉన్నటువంటి విధానాన్ని మనం చూస్తాం. అపాయింట్ చేస్తున్నట్లుగా మనం అక్కడ చూస్తాం. తన పని కొరకు వారిని నియమించాడు. ఆ తరువాత ఆయన 9వ వచనంలో ఆరోహణమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన ఆరోహణమయ్యేదానికి ముందుగా పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఆరోహణమయ్యేదానికి సమయానికి ముందుగా ప్రభువారు వారితో పలికినటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మొదటిగా ఆయన 40 దినాలు మనం గమనిస్తే గనక వారికి కనిపిస్తూ తనని తాను సజీవుడిగా వారికి కనపరుచుకొని దేవుని రాజ్యము గురించి అనేక విషయాలు వారికి బోధించినట్లుగా మనం చూస్తాం. దేవుని రాజ్యము గూర్చినటువంటి అవగాహన వారికి సంపూర్ణంగా కల్పించినట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే ప్రభువు లేచిన తర్వాత శిష్యులకి వారు మేడగదిలో ఉన్నప్పుడు వారికి కనిపించాడు.
అయినప్పటికీ కూడా వారు ఏం చేస్తూ వచ్చారంటే తిరిగి వారి చేపలు పట్టేటటువంటి ఆ వృత్తిలోనికి వారు వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఇలా అనేక పర్యాయాలు వారు వెనకడుగు వేసినట్లుగా, వారు భయపడుతూ ఉన్నట్లుగా, బయట కనిపించేదానికి కూడా వారు ఇష్టపడనటువంటి వారు ఉన్నటువంటి ఆ సమయంలో ఆయా సందర్భాల్లో ఆయా రీతులుగా వారికి తన తాను స్పష్టంగా, ఇదిగో నేను లేచాను, నేను సజీవుడనై ఉన్నాను అని ఆయన రుజువుపరుచుకున్నట్లుగా మనం చూస్తాం. మరియా, మగ్దలేని మరియా వారిని తనను తాకటానికి అనుమతించాడు. ఆ తరువాత ఎమ్మాయి గ్రామం వెళుతూ ఉన్నటువంటి వారితో కలిసి వారితో భోజనం చేశాడు, రొట్టె విరిచాడు. ఆ తరువాత ఆ యొక్క సముద్ర తీరంలో శిష్యులతో కలిసి ఆ చేపలు కాల్చి పంచిపెట్టినట్లుగా మనం చూస్తాం. ఆ తరువాత అవిశ్వాసిగా ఉన్నటువంటి ఆ యొక్క తోమాకి, ఇదిగో నా ప్రక్కలో వేలు పెట్టు, నా చేతుల గాయాల్లో వేలు పెట్టు అని చెప్పినట్లు, ఇట్లా అనేక రీతులుగా వారిలో ఉన్నటువంటి సందేహాలు నివృత్తి చేస్తూ, వారిలో ఉన్నటువంటి భయాన్ని తొలగిస్తూ, వారిని పరిపూర్ణంగా ఆయన రాజ్యము కొరకై సిద్ధపరచినట్లుగా మనం అక్కడ చూస్తాం. దాని కొరకై ఆయన తిరిగి లేచిన తర్వాత కూడా 40 దినాల పాటు వారి కొరకు సమయాన్ని కేటాయించాల్సి వచ్చింది. వారు అంతకుముందు ప్రభువారు మరణించకముందు 3.5 సంవత్సరాల పాటు ఆయనతో ఉన్నారు. ఆయనతో కలిసి అద్భుతాలు చూస్తూ వచ్చారు. ఆయన ఆశీర్వాదం యొక్క ఔన్నత్యం ఏంటి అనేటటువంటిది కూడా వారు చూస్తూ వచ్చారు. 5 రొట్టెలు 2 చేపలు కదా, ఎన్ని వేల మందికి పంచిపెట్టాడు. ఇలాంటివన్నీ కూడా చూస్తూ వచ్చారు. అదే సమయంలో ఆయన మరణాన్ని గురించి కూడా వారు వింటూ వచ్చారు. ఆ యొక్క రూపాంతరపు కొండ మీద మోషే, ఏలియాలు ప్రభుతో మాట్లాడినప్పుడు కూడా వారు అక్కడ ఉంటూ వచ్చారు. ఆ తరువాత వారితో ప్రభువారు కూడా స్వయంగా చెప్తూ వచ్చారు, ఇదిగో నేను ఇట్లా అప్పగించబడాల్సి ఉంది, 3 దినాలు సమాధిలో ఉండి తిరిగి లేస్తాను అని చెప్పినట్లుగా ప్రభువారు చెప్పినట్లుగా మనం చూస్తాం. అయితే పేతురు చేసినటువంటి అభ్యంతరాన్ని బట్టి అంటాడు, సాతానా, నా వెనుకకు, ఇన్ని కార్యాలు తాను మరణించటానికి ముందు చెప్పినప్పటికీ చేసినప్పటికీ తిరిగి లేచిన తరువాత కూడా ఆయన మరలా 40 దినాల పాటు వారి కొరకు సమయాన్ని వెచ్చించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినట్లుగా మనం చూస్తాం. మానవులంగా దేవుని వెళ్ళంగా అనేక పర్యాయాలు మన జీవితంలో కూడా మనం ఇలాంటి వారంగానే మనం ఉంటా ఉన్నాం. అనేక పర్యాయాలు నమ్మనటువంటి వారంగా, అపనమ్మకస్తులంగా, అవిశ్వాసులంగా మనం అనేక పర్యాయాలు మన జీవితంలో వెనకడుగు వేసేవారంగా మనం ఉంటా ఉన్నాం. ఎటువంటి పరిస్థితుల్లో ప్రభు అనేక పర్యాయాలు మనల్ని దేవుని వాక్యము ద్వారా కానీ, దేవుని సేవకుల ద్వారా కానీ, లేదా దేవుని బిడ్డల ద్వారా కానీ మనల్ని తిరిగి పురికొల్పుతూ, ప్రోత్సహిస్తూ, తిరిగి మరలా మనం దేవుని కార్యాల్లో పాల్పొంపులు పొందేవారినిగా మనల్ని చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆ కారణం చేతనే ఈనాడు నీవు నేను మనమందరం కూడా దేవుని సన్నిధిలో చేరినట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం.
కనుకనే ప్రియమైన సహోదరుడు, ప్రియమైన సహోదరి, అనేక పర్యాయాలు వ్యక్తిగతంగా మనం అనుభవిస్తాం దేవుని కార్యాన్ని. కానీ దినాలు గడిచే కొలది తిరిగి మరలా మనం ఎలా ఉంటామంటే పాత స్థితిలో అవిశ్వాసమైనటువంటి జీవితంలోనికి ప్రవేశిస్తాం. కనుక ఆ విషయాల్లో మనం జాగ్రత్త కలిగి ఉండేదాని కొరకే ఏ రీతిగా అయితే శిష్యులను తాను తిరిగి సంసిద్ధులుగా చేస్తూ వచ్చాడో ఆ రీతిగా ప్రభువారు నిన్ను నన్ను కూడా సరిదిద్దుతూ, నిన్ను నన్ను కూడా క్రమపరుస్తూ, నిన్ను నన్ను కూడా వెనకబడినటువంటి జీవితంలో నుండి తిరిగి ప్రభు వైపు చూసేవారుగా ఉండేదాని కొరకై వారం వెంబడి వారం ప్రభు మనకు ఈ యొక్క ప్రభు బలను ఉంచినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రభు బలను సమీపించే ముందు ఆయన కార్యాన్ని తలంచుకొని, ఆయన మన జీవితంలో ఏమై ఉన్నాడో, ఏం చేస్తూ వచ్చాడో అనేది తలంచుకొని, ఎక్కడ మనం పొరపాటు చేశామో, ఎక్కడ తప్పిపోయామో ఆ విషయాలు జ్ఞాపకం చేసుకొని ప్రభు దగ్గర క్షమాపణ పొంది సరిదిద్దుకున్నటువంటి వారమై ప్రభు బలలో పాల్పంపులు పొందటం ద్వారా తిరిగి రివైవ్ చేయబడినటువంటి వారంగా మనం ఉంటూ వస్తూ ఉన్నాం. ఆ రీతిగా ప్రభు మనల్ని ఆయన రాజ్యము కొరకై మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. రెండవదిగా మనం గమనిస్తూ ఉన్నాం. అక్కడ మనం గమనిస్తే గనక 4వ వచనంలో అంటా ఉన్నాడు, ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టు. కాబట్టి రెండవదిగా మనం గమనిస్తూ ఉన్నాం, యెరూషలేము నుండి మీరు వెళ్లకుండా తండ్రి ఏదైతే వాగ్దానాన్ని నా ద్వారా మీకు ఇస్తూ వచ్చాడో ఆ వాగ్దానం కొరకు మీరు ఏం చేయాలా? కనిపెట్టుకొని ఉండండి. కాబట్టి ఆయన పరిచర్య కొరకై వారిని సంసిద్ధులుగా చేస్తూ వచ్చాడు. ఆ పరిచర్యకు వారు వెళ్ళే ముందుగా ప్రభు సన్నిధిలో వారు కనిపెట్టుకోవాలి. దేవుని వాగ్దానం కొరకు, ఆయన ఇచ్చిన వాగ్దానం కొరకు ఆయన మరి వారు కనిపెట్టుకోవాలి అనేటటువంటిది, కనిపెట్టి ఉండాలని వారికి చెప్పినట్లుగా మనం అక్కడ చూస్తాం. యేసు ప్రభువారు తాను శరీరధారిగా ఉన్నప్పుడు తాను చేసినటువంటి ప్రతి వాగ్దానాన్ని కూడా ఆయన నెరవేర్చినట్లుగా మనం చూస్తాం. ఒకే ఒక్కటి నెరవేర్చబడవలసింది ఉంది. ఏంటి అంటే అది నేను మరలా వస్తాను అని చెప్పినటువంటి ఆ వాగ్దానం ఒక్కటే నెరవేర్చబడాలి. కాబట్టి మనం ఈ యొక్క యోహాను సువార్తలో గనక మనం చూస్తే ప్రభు ఇస్తూ వచ్చినటువంటి ఆ వాగ్దానము మనం చూస్తాం. యోహాను సువార్తలో మనం చూస్తే గనక చూడండి, 14వ అధ్యాయంలో మనం చూస్తాం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 18వ వచనం లేదా 16వ వచనంలో మనం చూస్తాం, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించు. తర్వాత 18వ వచనంలో, మిమ్మును అనాథులుగా విడువను, మీ యొద్దకు. తర్వాత 26వ వచనంలో కూడా మనం చూస్తాం, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధ ఆత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకము చే. కాబట్టి ఆయన మిమ్మల్ని అనాథలుగా విడువను, మీకు ఆదరణకర్తను పంపిస్తాను అని ఏదైతే వాగ్దానం చేస్తూ వచ్చాడో ఆ వాగ్దానం పొందేంత వరకు కూడా మీరు ఆ యొక్క యెరూషలేములోనే వేచి ఉండండి అనేది మనం చూస్తాం కదా. మానవుని జీవితంలో అత్యంత కష్టమైనటువంటి విషయం ఏంటి అంటే వేచి ఉండటం కదా.
వేచి ఉండటం అనేది అత్యంత కష్టమైనటువంటి విషయంగా మనం చూస్తాం కదా. మోషేని అడిగితే చెప్తాడు, దేవుని సన్నిధిలో వేచి ఉండటం అంటే ఏంటో కదా. 40 దినాల పాటు ఆయన ఏం చేశాడు? దేవుని సన్నిధిలో దేవుడు ఇస్తానన్నటువంటి ఆ వాగ్దానాల కొరకై, ధర్మశాస్త్రం కొరకై ఆయన కనిపెట్టుకొని ఉన్నాడు. ఆయన అక్కడ కనిపెట్టుకొని ఉంటే కింద ఏం చేస్తూ ఉన్నారు? కింద ఏదైతే దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇస్తూ వచ్చాడో, ఆ ధర్మశాస్త్రంలో ఏదైతే వ్రాయబడుతూ వచ్చిందో దానికి విరుద్ధమైనటువంటి సంఘటనలతో క్రింద దేవుని సమాజం ఉన్నట్లుగా మనం చూస్తాం. తిరిగి వారు పలికినటువంటి మాట ఏంటిదంటే, ఆ మోషే అనేవాడు ఏమైపోయి 40 దినాలకే వారు పలికినటువంటి మాట కదా. అన్నీ ఐగుప్తు నుండి వారిని తోడుకొని వచ్చినటువంటి ఆ వ్యక్తి గురించి పలికినటువంటి మాట. జరిగినటువంటి పరిస్థితుల్లో దేవుడు కోపోద్రేక్తుడైనప్పుడు మోషే దేవుణ్ణి బ్రతిమాలుకుంటూ వచ్చాడు. కానీ తిరిగి మోషేనే ఉద్రేకపూరితుడై తాను ఏం చేస్తూ వచ్చాడంటే, ఏదైతే పలకలు దేవుడు ఇస్తూ వచ్చాడో ధర్మశాస్త్రం, ఆ ధర్మశాస్త్రపు పలకల్ని పగలగొడుతూ వచ్చి ఆ కారణం చేత తిరిగి ప్రభు అంటూ వచ్చాడు. ఏమనంటే, మొదటిసారి ఆ పలకలు దేవుడే సిద్ధపరిచి దాని మీద తన చేవ్రాత వ్రాస్తూ వచ్చాడు. అయితే రెండో పర్యాయం మోషేకి చెప్పాడు, నీవు సిద్ధపరచుకొనిరా, నీవు సిద్ధపరచుకొనిరా. ఎందుకు? దాని విలువ ఏంటో నీవు ఎరగాల. ఆ సిద్ధపాటు యొక్క విలువ ఏంటో నీవు ఎరగాల కదా. మనకి ఏదైనా కోపం వస్తే, నేను ఒక పర్యాయం చేశాను. మందిరంలో అందరం కూర్చొని ఉన్నాము, డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఒక విషయంలో నాకు విపరీతమైన కోపం వచ్చింది. విపరీతమైన కోపం వస్తే నేనేం చేశానంటే, నా దగ్గర ఉన్న ఈ బైబిల్ తీసి ఇసిరేసా. బైబిల్ నా ముందున్నట్టు నా బైబిల్ ఇసిరేసా, వాళ్ళ ముందుకి ఇసిరేసి కొంచెం చాలా తీవ్రంగా మాట్లాడుతూ వచ్చా. ఆ తర్వాత నాకు బోధపరుస్తూ వచ్చా. దేవుని వాక్యము పవిత్రమైనది, పరిశుద్ధమైనది. దానిని మనం ఎలా కాపాడుకోవాలి, ఎలా జాగ్రత్తగా ఉంచుకోవాలి, ఎలా భద్రం చేసుకోవాలనేది నాకు బోధపరుస్తూ వచ్చి, అది మొదలు ఈరోజు వరకు కూడా నేను దేవుని వాక్యాన్ని కింద పెట్టను. నా చేతిలోనో నా యొక్క అంటే కింద కూర్చున్నప్పుడు ఆ కూర్చున్న దగ్గర అలా పెట్టుకుంటాను తప్ప దేవుని వాక్యాన్ని మాత్రం కింద పెట్టడానికి ఇష్టపడి, అది నాకు బోధపరచబడింది. నేను అలా అలవర్చుకుంటా. దేవుని వాక్యం యొక్క ప్రాశస్యత, ఆ విలువ అనేటటువంటిది ఏంటి అనేది మనం ఎరిగినప్పుడు మనం ఆ రీతిగా చేయగలుగుతాం. కాబట్టి దేవుడు చెప్తూ వచ్చాడు, ఆ పలకలు నీవు చేసుకొనిరా. సరే పోనీ మోషే చేసుకుంటూ వచ్చాడు. మోషే చేస్తే మొదటి పర్యాయం ఏం చేస్తూ వచ్చాడు? ఆ ధర్మశాస్త్రాన్ని వ్రాస్తూ ఉన్నప్పుడు కదా, దానిని గురించి వివరిస్తూ వచ్చాడు మోషేకి చక్కగా. ఇదిగో ఇలా ఉండాలి, ఇది ఇలా ఉండాలి, దానికి ఇది కదా. మనం సహజంగా పాఠాల్లో చదువుకుంటాం. ఒక సబ్జెక్టు తీసుకున్నప్పుడు ఆ సబ్జెక్టు రాసినప్పుడు దాని కింద ఎలా మరలా సబ్ హెడింగ్స్ పెడతాం, అర్థమయ్యే దాని కొరకై వీలుగా. అలా చక్కగా దేవుడు తన ధర్మశాస్త్రాన్ని వ్రాసి మోషేకి ఇచ్చేయలేదు, కానీ దానిని చక్కగా వివరించాడు. దీనిని ఎలా అమలుపరచాలి,
దీనిని ఎలా ప్రజల మధ్యలోనికి తీసుకుని వెళ్ళి వారి ద్వారా ఈ ధర్మశాస్త్రాన్ని అవలంబించేటట్లు చూడాలో చక్కగా వివరిస్తూ ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని వ్రాస్తూ వచ్చాడు. 40 దినాల పాటు ఆ కార్యక్రమాన్ని జరిగిస్తూ వచ్చాడు. మరలా రెండో పర్యాయం ఆ పలకలు తీసుకుని వెళ్ళినప్పుడు మరలా ఎన్ని దినాలు? మరలా 40 దినాలు అక్కడ మోషే దేవుని సన్నిధిలో ఉన్నాడు. మొదటిసారి మొత్తం చెప్పాడు కదా, ఇట్లా చేయాలి ఇట్లా చేయాలని. వెంటనే వ్రాసేసి మోషే సరే వెళ్ళిపో, ఇదిగో రాశానులే వెళ్ళిపో అని అనొచ్చు కదా. 1 రోజు 2 రోజులో 10 రోజుల్లోనో తిరిగి ఇచ్చేయచ్చు కదా. లేదు, దేవుని సన్నిధిలో గడిపేటటువంటి ఆ విలువ ఎరగాల మోషే. తాను 40 దినాల యొక్క మొదటిసారి ఉన్నటువంటి ఆ 40 దినాల యొక్క ఆ విలువను మోషే కోల్పోతూ వచ్చాడు. ఆ కారణం చేతనే తిరిగి రెండవ పర్యాయం ఆ 40 దినాలు దేవుని సన్నిధిలో గడప. అదే సమయంలో కింద ఉన్నటువంటి దేవుని ప్రజలైనటువంటి వారు పైన మోషే దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నప్పుడు క్రింద ఉన్నటువంటి వారు వారి ఇష్టానుసారంగా ప్రవర్తించేదానికి వీలు, వారి ఇష్టానుసారంగా ప్రవర్తించేదానికి వీళ్ళే. వారు కూడా దేవుని సన్నిధి అనుభవించాలా, దేవుని సన్నిధి కలిగి ఉండాలా, ఆ విలువ ఎరగాల. అందుకే మనకి కుటుంబ ప్రార్థన అనేది అలవర్చబడింది. కుటుంబ ప్రార్థన అనేది అలవర్చబడింది. ఎందుకు అంటే దేవుని సన్నిధి యొక్క విలువ ఏదో తల్లిదండ్రులుగా వాళ్ళు మోకరించి ప్రార్థించడం మాత్రం కాదు, వారు ప్రార్థించినంత మాత్రం కాదు. కానీ చిన్నబిడ్డల నుంచే వీళ్ళకి ఏం తెలుసు, చిన్నపిల్లలే అని అనుకోవటానికి వీలేదు. చిన్నబిడ్డల నుంచి వారిని ఆ క్రమములో పెంచాలి. ఆ విలువ ఏంటో వారు ఎరగాలి. దాని ద్వారా పొందేటటువంటి ఆ లాభం ఏంటో వారు ఎరగాల. ఆ కారణం చేతనే ఆ కుటుంబ ప్రార్థన అనేది మనకి అలవర్చబడినట్లుగా మనం చూస్తాం. కనుకనే దైవజనుడు భక్సింగ్ గారు ఏ కార్యం చేసేదాని కొరకైనా ముందుగా దేవుని సన్నిధిలో గడపటం అనేది ఆయనకు అలవాటు. దేవుని సన్నిధిలో గడపకుండా ఆయన ఏ పనే కానీ చేయటం అనేది మనం ఎరిగుండం. బహుశా ఆ దినాల్లో స్వయంగా చూసిన వాళ్ళు కూడా ఎరిగుండం. ప్రతిదానికి ఒక విచిత్రమైనది అంటే కదా, హోలీ కాన్వకేషన్, పరిశుద్ధ సమాజ కూడికలు. అంటే ఇప్పుడు హెబ్రోన్లో పెట్టడం లేదు, కానీ ఆయా ప్రాంతాల్లో పెట్టడం మనం చూస్తాం. ఒంగోలులో జాన్ సుబ్బారెడ్డి గారు, తర్వాత ఆ రీతిగా కడప ప్రాంతాల్లో, అట్లా ఆయా ప్రాంతాల్లో ఇప్పుడు చాలా ప్రాంతాల్లో ఎవరికి వారుగా పెడతా ఉన్నారు. హోలీ కాన్వకేషన్ అనేది దేవుడు ఆయనకి ఏ సమయం ఇచ్చేవాడు అంటే నవంబర్ నెల. సహజంగా నవంబరు అనేటటువంటిది మనం గనక చూస్తే వాతావరణం అనేది అననుకూల పరిస్థితులు కలిగేటటువంటి నెల. సహజంగా నవంబర్ నెల అంటే ఏమంటారంటే తుఫానుల నెల అంట. భయంకరమైన తుఫానులన్నీ కూడా ఎక్కువగా ఆ నెలలో వస్తూ ఉండే. మనకు తెలిసి 77 గాలివాన తుఫాను భయంకరమైన కదా. అయితే ప్రభా ఇది అననుకూలం కదా, తుఫాన్లు వస్తాయి కదా అని ఏనాడు దైవజనుడు ప్రభువుని ప్రశ్నించేవాడు కాదు. కానీ ప్రభు ఏదైతే సమయం ఇచ్చాడో అదే సమయం. కాబట్టే దేవుని బిడ్డలంగా మన జీవితాల్లో కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటిదంటే మన వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితాల్లో కూడా మనం ఏ కార్యమైనప్పటికీ కూడా, ఏ కార్యం తలపెట్టినా
ఏ కార్యము చేయాలనేటువంటి తలంపు వచ్చినా ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే దేవుని సన్నిధిలో కనిపెట్టటము అనేది మనం నేర్చుకోవాలి. అందుకే దానిని ఏమంటారంటే సహజంగా మామూలుగా ఫైండింగ్ గాడ్స్, దేవుని చిత్తాన్ని కనుగొనుట, ఎరుగటం. కాబట్టి మనం చేసేది ఏదైనా అది మంచి పనే కావచ్చు. వీళ్ళు చేయబోయేది మంచి పనే, ప్రభు వారికి అప్పగించిన పనే. వారికి ఏదైతే రుజువులు చూపించారో, వారు ఏదైతే చూశారో, అందుకే మనం తర్వాత మనం చూస్తాం, మేము నిదానించి ఏదైతే చూచామో, తాకి చూచామో దానినే అనేది వారు చెప్పగలిగవచ్చు. కాబట్టి ఆ రీతిగా వారు ఉండగలిగారు అంటే కారణం ఏంటి అంటే వారు దేవుని సన్నిధిలో వారు కనిపెట్టినటువంటి విధానం. ఇందాక మనం ఆరాధన వర్తమానంలో మనం చూస్తూ వచ్చాం, పేతురు దగ్గరకు దూత వచ్చింది. ఎప్పుడు వచ్చింది? ఆయన దేవుని సన్నిధిలో కనిపెడతా ఉన్నప్పుడు, అంటే ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు. ఆయనకు ఆకలి అవుతూ ఉంది, వారేమో వండుతూ ఉన్నారు. మనమైతే ఏం చేస్తాం? మనకు ఆకలి అవుతుంది, వండుతూ ఉంటే మనం ఏం చేస్తాం? 2-3 సార్లు వండే వాళ్ళ దగ్గరికి వస్తాం. చూడక్క వండిందో ఉడికిందో లేదో కదా, మనం ఏం చేస్తాం? అది పట్టుకుంటాం, అది నలుపుతాం, ఉడికింది లేక దించక్క, ఆకలి అవుతుంది, తట్టుకోలేకపోతాం కదా. కానీ పేతురు ఏం చేస్తా ఉన్నాడు అంటే, ఏం చేస్తా ఉన్నాడు? ప్రార్థన చేస్తా ఉన్నాడు, ప్రార్థనలో కనిపెడతా ఉన్నాడు. కనిపెట్టినప్పుడు ఏం చేస్తూ వచ్చాడు? ప్రభు తనకి ఆ కొర్నేలు యొక్క అక్కర పేతురుతో చెప్తూ వచ్చాడు. కొర్నేలు విషయం పేతురుతో చెప్తూ వచ్చాడు. ఇదిగో అంటే పేతురు ఏం చెయ్యాలో అది ముందుగా తాను బోధిస్తూ వచ్చాడు. అది మనం గమనించాం. అబ్రహాంని అడిగితే కనిపెట్టడం అంటే అబ్రహాం చెప్తాడు, అయ్యా దేవుడు వాగ్దానం చేశాడయ్యా, కానీ నేను అనేక పర్యాయాలు తొందరపడ్డానయ్యా, కానీ దేవుడు తాను చేసిన వాగ్దానం నుండి మాత్రం తొలగిపోదు. కాబట్టి ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, మనం ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటిదంటే దేవుని సన్నిధిలో కనిపెట్టడము అనేది మనం ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో కనిపెట్టగలుగుతామో మనం బలవంతులం కాగలుగుతాం. ఆత్మలో శక్తి కలిగిన వారంగా మనం ఉండగలుగుతాం. ఆత్మలో శక్తి కలిగిన వారంగా మనం ఉండగలుగుతాం. తద్వారా దైవజనులు అనేక కార్యాలు చేస్తూ వచ్చారు. రోగాల్ని స్వస్థపరుస్తూ వచ్చారు, ప్రకృతిని ఆపగలుగుతూ వచ్చారు, గొప్ప ఆశ్చర్యకరమైన కార్యాలు చేయగలుగుతూ వచ్చారు. ఇందాక తిమోతి గారి గురించి ఒక మాట చెప్తూ వచ్చాడు దైవజనుడు. తెనాల్లో ఒకసారి తిమోతి గారు తెనాల్లో ఆయన దైవజనుడిగా ఉన్నప్పుడు 2004-2005 సంవత్సరాలు ఓసారి ప్రత్యేక కూడికలు పెట్టాలని అనుకొని పార్కులో పెట్టాం. వచ్చిన వాళ్ళకి మీకు ఎవరికైనా గుర్తుంటే ఉండొచ్చు. పార్కులో పెట్టాం. పెట్టిన తర్వాత ప్రారంభం చేయటానికి తిమోతి గారు ఆ పార్కులో వేసిన స్టేజి ఎక్కారు. స్టేజి ఎక్కిన వెంటనే చినుకులు పడతా ఉన్నాయి. తుపర ప్రారంభమైంది, చినుకులు ప్రారంభమైతే ఆయన అక్కడుండే ప్రార్థన చేస్తూ వచ్చి, ప్రభా ఇది నీ కార్యం, నీవిచ్చిన సమయం, ఒకవేళ వర్షం పడితే నీ నామమే అవమానం. ప్రార్థన చేస్తూ వచ్చాడు. ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ఆ చేస్తూ ఉండగానే ఆ చినుకులు అనేవి ఆగిపోయినాయి. కానీ ఆ ప్రక్కన బెరాకా పక్కనే చెరువు ఉంటుంది. ఆ చెరువు దగ్గర నుంచి ఆ వైపంతా కూడా కుండపోత వర్షం అంట.
ఆ రోజు అటునుంచి వచ్చిన వాళ్ళు అన్నారు ఏమనంటే, మీటింగ్స్ ఆగిపోయినాయి, మీటింగ్ సంగతి అయిపోయింది అనుకున్నారంట. వారు అది దాటి వచ్చేప్పటికీ ఏమైంది? చక్కని వాతావరణం, చల్లని గాలి, చక్కని వాతావరణం, చాలా స్వేచ్ఛగా దేవుని కార్యము జరిగించబడుతూ వచ్చింది, దేవుని వాక్యం బోధించబడుతూ వచ్చింది. దైవజనులు ఆ రీతిగా దేవుని సన్నిధిలో మనం కనిపెట్టినప్పుడు దేవుని యొక్క కార్యాలు మన జీవితాల్లో, మన కుటుంబ జీవితాల్లో, మన సంఘ జీవితాల్లో మనం చూడగలం. ఆ రీతిగా ప్రభువు చెప్పినటువంటి రెండవ మాట అక్కడ రెండవది ఏంటిదంటే మీరు కనిపెట్టుకొని ఉండండి. ఏదైతే వాగ్దానము ఇవ్వబడుతూ వచ్చిందో తండ్రి యొద్ద నుండి నా ద్వారా, ఆ వాగ్దానం పొందేదాని కొరకై కనిపెట్టుకోండి. కాబట్టి మనం దేవుని వాగ్దానం కొరకు కనిపెట్టుకోవాలా. ఆ వాగ్దానం నెరవేర్పు కొరకు మనము కనిపెట్టినప్పుడు దేవుని యొక్క కార్యాలు మన జీవితాల్లో మనం చూడగలుగుతాం. ఆ తర్వాత మనం గమనిస్తాము, ఆ యొక్క 5వ వచనంలో యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చిన గాని కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరని. కాబట్టి ఆ రీతిగా మీరు బాప్తిస్మం, పరిశుద్ధాత్మ మీ మీదకి దిగబోతా ఉన్నాడు అనేటటువంటిది మూడవదిగా అక్కడ చెప్పినట్లుగా మనం చూస్తాం. కాబట్టి 2వ అధ్యాయంలో మనం చూస్తాం, వారి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చినట్లుగా మనం 2వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు వారు అన్య భాషలతో మాట్లాడుతూ వచ్చారు. ఆ మాట్లాడినటువంటి ఆ భాష, ఒకవేళ మనం తెలుగు వాళ్ళం అయ్యుండి అక్కడ నుండి ఉంటే వాళ్ళు మాట్లాడింది తెలుగు మనకు స్పష్టంగా అర్థమయ్యేది. ఒకవేళ ఇంగ్లీష్ వాళ్ళు అయితే ఇంగ్లీష్ భాష అర్థమయ్యింది, ఫ్రెంచ్ వాళ్ళు అయితే ఫ్రెంచ్ భాష అర్థమైంది, హెబ్రీ వాళ్ళు అయితే హిబ్రూ భాష అర్థమైంది. వాళ్ళు మాట్లాడినటువంటి భాష ఎవరి భాష వారికి అర్థమయ్యేటట్లుగా ఉంది. మాట్లాడటమే కాదు, అర్థం చేసుకునేటటువంటి శక్తి కూడా కలిగినట్లుగా మనం చూస్తాం. ఆ పరిశుద్ధాత్మ ద్వారా వారు నింపబడి వారు బోధించినప్పుడు హృదయాలు గుచ్చబడుతూ వచ్చినట్లుగా మనం చూస్తాం. దేవుని సంఘము ఆరంభమైనట్లుగా మనం చూడగలుగుతాం. కాబట్టి పరిశుద్ధాత్మ కొరకై వారు కనిపెట్టుకున్నప్పుడు ఏదైతే దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చాడు, ఆ వాగ్దాన ప్రకారంగా వారిని ఆత్మతో నింపుతూ వచ్చాడు. తద్వారా వారు దేవుని కార్యాల గురించి, వారు దేవుని కార్యాలు జరిగిస్తూ వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతాం. ఆ తర్వాత సమయం అయిపోతుంది కాబట్టి ఊరికే చెప్తా. 4వది ఏంటిదంటే మనం అక్కడ గమనిస్తాము, చూడండి, అక్కడ 6-7 వచనాల్లో వారు తలంచినటువంటిది ఏంటి అంటే, బహుశా దేవుని రాజ్యం ఈ లోకంలో వెంటనే వారికి అనుగ్రహిస్తాడు, వెంటనే వారి మధ్య దేవుని రాజ్యం ఏర్పరచబడుతుంది అనేది వారి మధ్య ఉన్నటువంటి తలం. అయితే ప్రభువు దాన్ని సరిదిద్దుతూ వచ్చాం. అనేక పర్యాయాలు మన జీవితంలో కూడా వాక్యాన్ని చదివేటప్పుడు అనేక సందేహాలు, అనేకమైనటువంటి ప్రశ్నలు మనలో కూడా తలెత్తుతూ ఉంటాయి. అనేకమైన అనుమానాలు మనలో కూడా తలెత్తినప్పుడు మనం దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు వాటికి సమాధానాన్ని పొందుతాం. కాబట్టి ఆయన రాజ్యం గురించి, ఆ రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు, ఆ రాజ్యం ఎప్పుడు వస్తుంది అనేటటువంటిది కూడా ఎవ్వరికీ తెలియదు, ఒక్క తండ్రికి మాత్రమే తెలుసు. కాబట్టి వాటిని గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం మీకు లేదు. దాని కొరకు మీ సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు.
మీకు ఏదైతే పని అప్పగించబడిందో ఆ పని నెరవేర్చండి అన్నట్లుగా అక్కడ ప్రభువారు తన రాజ్యం గురించిన స్పష్టమైన క్లారిఫికేషన్ ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఐదవదిగా ఇవన్నీ చెప్పిన తర్వాత మొదటిగా తనని తాను సజీవుడని రుజువుపరుచుకున్నాడు. రెండవదిగా వాగ్దానం కొరకు కనిపెట్టుకొని ఉండండి అని చెప్పాడు. మూడవదిగా పరిశుద్ధాత్మను మీకు ఇవ్వబోతున్నాను అని చెప్తూ వచ్చాడు. నాలుగవదిగా వారిలో ఉన్నటువంటి అపోహ తొలగించాడు. తొలగించిన తరువాత ఐదవదిగా వారికి ఏం చేస్తున్నాడు? అపాయింట్మెంట్ లెటరు ఇస్తా ఉన్నాడు కదా. మనం కూడా అంతే కదా, పరీక్షలు రాసిన తర్వాత కదా, ఇంటర్వ్యూ గ్రూప్ డిస్కషన్స్ అయిన తర్వాత, ఇంటర్వ్యూ అయిన తర్వాత అప్పుడు మనకే అపాయింట్మెంట్ లెటర్ ఇస్తాం. కాబట్టి ఇది అపాయింట్మెంట్ లెటర్ మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి 8వ వచనంలో ఆయన చెప్తూ వచ్చాడు, నాకు సాక్షులై ఉండేదరని వారితో. కాబట్టి సాక్షులుగా ఉండటం అంటే ఏదైతే మనం చూసామో, ఏదైతే మనం విన్నామో, ఏదైతే తాకామో లేదా అనుభవించామో దానిని చెప్పటమే సాక్షి. అంటే అనుభవం కోర్టులో పిలుస్తారు. పిలిచినప్పుడు అబ్బాయి ఇటారా ఫలానా అని పిలుస్తారు. 3 పర్యాయాలు పిలుస్తారు. పిలిచిన తర్వాత నుంచోబెడతారు బోన్లో. సాక్షుల్ని బోన్లో నుంచోబెట్టరు, సాక్షుల్ని కూర్చోబెట్టి అడుగుతారు. ముందు ప్రమాణం చేయించిన తర్వాత అడుగుతారు, అబ్బాయి నాగేశ్వరరావు అంటే నువ్వేనా? నేనేనయ్యా. మీ నాన్న పేరు ఇదేనా? ఇదే. ఓకే. మోషే అనే అబ్బాయి ఇదిగో ఆ పని చేస్తూ ఉండంగా నువ్వు చూసావా అంటే చూశానయ్యా. అప్పుడు లాయర్ అడుగుతాడు, ఎప్పుడు చేశాడు, ఎట్లా చేశాడు కదా, ఇవన్నీ అడుగుతాడు. అడిగినప్పుడు అతను చెప్తాడు సాక్షి. అదే అనుభవం, అదే సాక్ష్యం. కాబట్టి ఈనాడు నేను కూడా మనము ప్రభువుకి సాక్షులమై ఆయన రాకడ పర్యంతము లేదా మనం ఈ లోకాన్ని విడిచే పర్యంతము ప్రభువు మనకిచ్చినటువంటి ప్రధానమైనటువంటి పని ఏంటది? ఆయనకు మనము సాక్షులమై. ఎలా మనం సాక్షులమంటే ప్రభు ఎలా మనల్ని రక్షించాడు, ప్రభు మన జీవితంలో ఏం చేస్తూ వచ్చాడు అనేటటువంటి. అందుకే ప్రభు బలను సమీపించే ముందు కూడా మనం చదువుకుంటా వస్తాం, ఆయన మరణమును ప్రచురించుదురు అనేది కదా. ఆయన మరణాన్ని ప్రచురపరచు అంటే ఆయన ఇట్లా చనిపోయాడు, ఇట్లా లేచాడు, ఇట్లా ఆరోహణయ్యాడు, అది నేను నమ్మా. నా జీవితంలో ఇలా జరిగింది, నేను నమ్మా. కాబట్టి మీరు కూడా నమ్మండి అనేది మనం అక్కడ చూస్తాం. కాబట్టి 5వదిగా అపాయింట్ చేసినట్లుగా తన నిమిత్తమై వారు సాక్షులుగా లోకానికి ఉండేదాని కొరకై దేవుడు వారిని అపాయింట్ చేసినట్లుగా మనం చూస్తాం. ఆ రీతిగా ఈనాడు నేను కూడా, అందుకే బాప్తిస్మంలో మనం సాక్ష్యం ఇచ్చాం. బాప్తిస్మం అంటే సాక్ష్యము. మరణించి ఇదిగో నేను ఈ లోకానికి మరణించి తిరిగి దేవుని బిడ్డగా నేను లేస్తా ఉన్నా, ఇక మీదట నేను దేవుని బిడ్డననే సాక్ష్యం ఇవ్వటమే. కాబట్టి ఆ రీతిగా నన్ను కూడా దేవుడు నియమించి ఉన్నాడు. అయితే నియమించబడినటువంటి నేను ఆయనకు సాక్షులుగా ఉన్నామా లేదా అనేది మనం పరిశీలన చేసుకొని ఒకవేళ అలా లేకపోతే, ప్రభు సన్నిధిలో కనిపెట్టే అనుభవం లేకపోతే
ప్రభువుని మన జీవితంలో సజీవుడిగా కనపరచగలిగినటువంటి అనుభవంలో మనం లేకపోతే, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడి, అందుకే మనం చూస్తాం గలతీలకు రాసిన పత్రిక, ఆత్మచేత శరీర క్రియలను విడిచి ఆత్మచేత నడిపించబడాలి. ఆత్మానుసారంగా నడువుడి అనేది మనం అందుకే అక్కడ చదువు. ఆత్మచేత నడిపింపబడతా ఉన్నామా లేదా అనేది మనల్ని మనం పరిశీలన చేసుకొని, మనల్ని ఒకవేళ ఏదైనా పొరపాటు, ఏదైనా తప్పిదం ఉంటే సరిదిద్దుకొని ప్రభువు దగ్గర క్షమాపణ పొంది, ఆ రీతిగా నిత్యత్వం కొరకై సాక్షులుగా ఉండేదాని కొరకై మనల్ని మనం సిద్ధపరచుకుంటూ ప్రభు బల్లో చేయి వేయటానికి ప్రభువు నీకు నాకు సహాయం చేయనుగాక. మోకరించండి. ప్రభు బల్లో మనం పాలు పంపులు పొందుతాం. ప్రభు బల్లో మనం పాలు పంపులు పొందేదానికి ముందుగా పరీక్ష చేసుకుందాం. ఆయన్ని సజీవుడిగా గుర్తిస్తూ ఉన్నామా? ఇంకా ఏమైనా అనుమానాలు ఉన్నాయి? ఆయన సన్నిధిలో కనిపెట్టగలుగుతూ ఉన్నామా? లేక ఏమైనా కనిపెట్టలేని వారంగా ఉంటాం? ఆయన చెప్పినటువంటి ఆ వాగ్దానాన్ని పొందుకోగలుగుతూ ఉన్నామా లేదా? ఆయన కొరకు సాక్షులంగా మనం ఉంటా ఉన్నామా లేదా అని మనం పరీక్ష చేసుకుందాం, పరిశీలన చేసుకొని ప్రభు బలలో మనం చేయవేద్దాం. ఎందుకు అంటే అది ఆయన శరీరం, అది ఆయన రక్తం. ఆ గ్రహింపు మనకు కావాలి.